హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మనలో గోంగూర లవర్స్ చాలామంది ఉంటారు కదా. గోంగూరతో చాలా రకాల పచ్చళ్ళు చేసుకుంటాము. మామూలుగా రోటి పచ్చళ్ళు చేసుకుంటాము, నిలువ పచ్చళ్ళు చేసుకుంటాము. ఈ సీజన్లో గోంగూర పండుమిర్చి కలిపి నిలువ పచ్చడి చేసుకుందాము. మంచి టిప్స్తో పక్కా కొలతలతో చేసుకుందాము. గోంగూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. గోంగూర పండుమిర్చి నిలువ పచ్చడి కోసం నేను ఇక్కడ 1/2 kg గోంగూర తీసుకున్నాను. ఆకులు కట్ చేసుకున్న తర్వాత 1/2 kg గోంగూర. ఇది గోంగూరని మంచిగా కడిగి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు ఆరబెట్టుకున్న గోంగూర ఇది. ఇలా వడలినట్టుగా కనిపించాలి, అంతవరకు ఆరబెట్టుకోవాలి. ఆకుని అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. 1/2 kg పండుమిర్చి బాగా కడిగి ఆరిన తర్వాత తొడిమెలు తీసుకున్న పండుమిర్చి. ఈ తొడిమెలు తీసుకున్న పండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 100 grams చింతపండు తీసుకున్నాను. మంచి క్వాలిటీ చింతపండు తీసుకుంటే కలర్ కూడా బాగుంటుంది. 50 grams వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని పెట్టుకోవాలి. సాల్ట్ 100 grams. నేను ఇక్కడ దొడ్డుప్పు తీసుకున్నాను. ముందుగా గోంగూరను వేయించుకుందాము. ప్యాన్లో 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత గోంగూర వేసుకోవాలి. కావాలనుకుంటే గోంగూరను ఒక్కసారి వేయించుకోవచ్చు, లేదు అంటే బ్యాచెస్ ప్రకారం కూడా వేయించుకోవచ్చు. ఈ గోంగూరని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాలు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత చింతపండు వేసుకోవాలి. చింతపండుని బాగా కడిగి వేసుకోవాలి. 3 to 4 minutes వేయించుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూరని చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం ముక్కలుగా కట్ చేసుకున్న పండుమిర్చి వేసుకోవాలి. రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదా గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. ఈ పండుమిర్చిలో మనం తీసుకున్న వెల్లుల్లిపాయలోంచి సగం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. మిగతా సగం పోపులో వేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇదిగోండి, ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 teaspoon మెంతి పొడి వేసుకోవాలి. మెంతులని కొంచెం వేయించుకొని చేసుకున్న పొడి ఇది. దీంట్లోనే మనం వేయించుకొని చల్లార్చిన గోంగూరను వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కచ్చా పెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కూడా కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. 150 ml వరకు వేసుకున్నాను. నిలువ పచ్చడి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1.5 tablespoon శనగపప్పు వేసుకోవాలి. 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర వేసుకోవాలి. ఈ పోపు గింజలు కొంచెం కలర్ మారిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత మిగిలిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పండుమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి. గోంగూర ఈ ఆయిల్ అంతా పీల్ చేస్తుంది. అంతే, సూపర్ టేస్టీగా ఉండే గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. మంచిగా చల్లారిన తర్వాత అస్సలు తడి తగలకుండా 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 year వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.